రేపు 19 శుక్ర అమావాస్య. చాలా పవర్ఫుల్ కనుక ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. ఇలాంటి అమావాస్య రోజున ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేయండి. కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం ఆచరించండి. ఈ అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుంది. 7 తరాల ఐశ్వర్యంతో పాటు 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటినీ కూడా పోగొట్టుకోవచ్చు. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు. కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పోగొట్టుకోవచ్చు. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసినా, కొన్ని విధి విధానాలను ఆచరించినా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు ఉంచటం శుభప్రదం. కలబంద మొక్క కూడా అలాంటి మొక్కలలో ఒకటి. ఈ మొక్క అందరి ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు, అదృష్ట మొక్కగా కూడా పిలుస్తూ ఉంటారు. కలబంద మొక్క ఇంట్లో ఉంటే శుభం అని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుందని మనకు వేద పండితులు చెప్తూ ఉంటారు. దీనితో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. అలాగే కాకుండా మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టుకోవడానికి ఈ కలబంద మొక్క పనిచేస్తుంది. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటినా మనకు మంచి ఫలితాలే వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్క ఏ వైపుకైతే ఎక్కువగా వాలి పెరుగుతూ ఉంటుందో దానిని బట్టి మన సంపాదనను కూడా మనం అంచనా వేసుకోవచ్చు. కుడివైపుకు వంగి కలబంద మొక్క పెరిగితే మన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని అర్థం. అదే ఎడమవైపుకు వాలి కలబంద మొక్క పెరిగితే మనకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదని అర్థం. అలా కాకుండా స్ట్రైట్గా కలబంద మొక్క పెరిగితే ఆ కలబంద మొక్క మన జీవితంలో మనకు ఎదుగుదలను ఇస్తుందని అర్థం అన్నమాట. ఇలా కలబంద మొక్క ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఇంట్లోని మనుషుల జీవితం అనేది ముడిపడి ఉంటుంది, సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది. అలానే కాకుండా కలబంద మొక్క ఇంట్లో గుబురుగా హైట్గా పెరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం. ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని అర్థం. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి సంపదకు మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుంది కలబంద మొక్క. కాబట్టి కలబంద మొక్కతో ఏం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. కలబంద మొక్కను ఇంట్లో పెంచేటప్పుడు సరైన స్థలాల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఎప్పుడూ కూడా మనకు సంపదకు ఆనందానికి లోటు అనేది ఉండదు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి. ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీనితో పాటు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలానే కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే మన ఇంట్లో శ్రేయస్సు, ఆనందము, శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయి. మీ ఇంటి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే మనం అమావాస్య రోజు చక్కగా ఈ పరిహారం చేయాలి. మరి అసలు ఈ చైత్ర రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఈ అమావాస్య రోజు ఎవ్వరూ కూడా రాగి ఉసిరికాయను ఏ రూపంలోనూ కూడా తినకూడదు. పచ్చడి రూపంలో కూడా ఉసిరికాయను తినకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు పెరుగును, పాలను ఎవరికి అప్పుగా కానీ చేతి బదులుగా కానీ ఇవ్వకూడదు.
ఈ ప్రపంచంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్య వెనుక ఒక ఆధ్యాత్మిక కారణం, ఒక పరిష్కారం దాగి ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, మన ఇంట్లో పెంచుకునే చిన్న చిన్న మొక్కలలో కూడా దైవిక శక్తులు నిగూఢంగా ఉంటాయి. వాటిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మన కష్టాలు, దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం, విజయం మనల్ని వరిస్తాయి. అలాంటి మహిమాన్వితమైన మొక్కలలో ఒకటి కలబంద. మనం సాధారణంగా చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి మాత్రమే ఉపయోగించే ఈ కలబంద మొక్క వాస్తుశాస్త్రంలో, తాంత్రిక శాస్త్రంలో అపారమైన శక్తిని కలిగినదిగా చెప్పబడింది. ఈ మొక్కను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే కూర్చుని తిన్నా తరగని ఆస్తిని, అదృష్టాన్ని పొందవచ్చు. ముఖ్యంగా దీపావళి అమావాస్య తాంత్రిక శక్తులకు, ఆధ్యాత్మిక సాధనలకు అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజున చేసే పరిహారాలు 1000 రెట్ల అధిక ఫలితాలను ఇస్తాయి. ఈ రోజున మనం చెప్పుకోబోయే ఈ చిన్న కలబంద పరిహారాన్ని శ్రద్ధగా, నమ్మకంతో ఆచరిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎంతటి దరిద్రం పట్టి పీడిస్తున్నా, ఆర్థికంగా ఎంత నష్టపోయి ఉన్నా, అప్పుల బాధలో ఎంత కూరుకుపోయి ఉన్నా వాటన్నిటి నుండి విముక్తి లభించి మీ జీవితం బంగారుమయం కావటం ఖాయం. ఇది ఎందరో ఆచరించి అద్భుతమైన ఫలితాలను పొందిన ఒక శక్తివంతమైన రహస్యమైన పరిహారం. ఈ పరిహారాన్ని దీపావళి అమావాస్య రోజున సూర్యాస్తమయం తర్వాత రాత్రి సమయంలో చేయాలి. ఆ రోజున స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ముందుగా మీ పూజ గదిలో దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థించుకోవాలి. ఓ భగవంతుడా, నేను నా కష్టాలు, దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యము, విజయము సిద్ధించాలని ఈ చిన్న పరిహారాన్ని ఆచరిస్తున్నాను. నా ప్రయత్నం ఫలించేలా నాపై నీ కరుణా కటాక్షాలు చూపి ఈ పరిహారం నిర్విఘ్నంగా జరిగేలాగా ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. తర్వాత మీ ఇంట్లో ఉన్న కలబంద మొక్క దగ్గరకు వెళ్ళండి. ఆ మొక్కకు మనసులోనే నమస్కరించి, ఓ వనదేవత, ఓ దివ్య ఔషధి, నీలో ఉన్న సకల దైవిక శక్తుల సహాయంతో నా జీవితంలోని సమస్త ప్రతికూల శక్తులను, నరు దృష్టిని, దరిద్రాన్ని హరించి నాకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని ప్రసాదించు తల్లి. నీ నుండి ఒక చిన్న భాగాన్ని నా ఉద్ధరణ కోసం తీసుకుంటున్నాను, నన్ను క్షమించు, ఆశీర్వదించు అని ప్రార్థించి ఒక చిన్న ఆరోగ్యకరమైన కలబంద కొమ్మను తుంచండి. గుర్తుంచుకోండి, మొక్కను హింసించకూడదు. ప్రేమతో, భక్తితో కొమ్మను స్వీకరించాలి. ఇప్పుడు ఆ కొమ్మను తీసుకొని మీ పూజా గదిలోనికి వచ్చి దేవుని ముందు పెట్టండి. ఒక తెల్ల కాగితాన్ని తీసుకొని దానిపై మీ ప్రధాన సమస్యను లేదా మీరు ఎక్కువగా దేనితో బాధపడుతున్నారో దానిని స్పష్టంగా రాయండి. ఉదాహరణకు, నా అప్పులన్నీ తీరిపోవాలి, నా వ్యాపారంలో నష్టాలు తొలగిపోయి లాభాలు రావాలి, నాకు రావలసిన డబ్బులు త్వరగా చేతికి అందాలి, మా ఇంట్లో అనారోగ్యాలు, గొడవలు తొలగిపోయి శాంతి, సంతోషం నెలకొనాలి. ఇలా మీ సమస్య ఏదైతే అది రాయండి. మీ అత్యవసరమైన, తీవ్రమైన సమస్యను మాత్రమే రాయాలి. ఎందుకంటే ఈ పరిహారం ముందుగా మీ మార్గానికి అడ్డంగా ఉన్న ప్రతికూల శక్తులను, కర్మ బంధాలను తొలగించేస్తుంది. సమస్యను రాసిన తర్వాత ఆ కాగితం మధ్యలో మీరు తెచ్చిన కలబంద కొమ్మను పెట్టండి. ఇప్పుడు ఆ కొమ్మకు కుడి చేతి ఉంగరపు వేలితో కొద్దిగా పసుపును అద్దండి. పసుపు సకల శుభాలకు, పాజిటివ్ ఎనర్జీకి ప్రతీక. పసుపును రాస్తూ నా జీవితంలోని అన్ని అశుభాలు తొలగిపోయి శుభాలు కలగాలి అని మనసులో అనుకోవాలి. తర్వాత దానిపై కొద్దిగా కుంకుమను చల్లండి. కుంకుమ సౌభాగ్యానికి, లక్ష్మీదేవి అనుగ్రహానికి చిహ్నం. ఆ తర్వాత కొన్ని ఎండుమిరపకాయలను, కొన్ని ఆవాలను ఆ కాగితంలో వేయండి. ఎండుమిరపకాయలు, ఆవాలు దిష్టిని, నరదృష్టిని, మీపై ఉన్న ప్రయోగాత్మక ప్రతికూల శక్తులను హరించటంలో అద్భుతంగా పనిచేస్తాయి. అవి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటాయి కనుక ఇవన్నీ వేసి ఇప్పుడు ఆ కాగితాన్ని అన్ని వస్తువులతో కలిపి ఒక చిన్న పొట్టంలాగా జాగ్రత్తగా మడవండి. ఆ పొట్లం విడిపోకుండా ఒక నల్లటి దారంతో కట్టవచ్చు. ఇప్పుడు ఈ పొట్లం మీ సమస్యలను, మీ దరిద్రాన్ని, మీపై ఉన్న దిష్టిని తనలోనికి ఆవాహన చేసుకున్న ఒక శక్తివంతమైన తాంత్రిక వస్తువుగా మారింది. ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకుని దేవుడికి నమస్కరించి ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి సమీపంలో ఉన్న జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళండి. జిల్లేడు చెట్టును తాంత్రిక శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇది ప్రతికూల శక్తులను స్వీకరించి వాటిని నిర్వీర్యం చేసే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే చాలా దిష్టి పరిహారాలలో జిల్లేడును వాడతారు. జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళాక ఆ చెట్టుకు నమస్కరించి
ఓ వృక్షరాజా, నా సకల కష్టాలను దరిద్రాలను నాపై ఉన్న నరదృష్టిని ఈ పొట్లంలో బంధించి నీ పాదాల చెంతకు తెచ్చాను. దయచేసి వీటిని స్వీకరించి నన్ను ఈ బాధల నుండి విముక్తిరాలిని చెయ్యి. నా జీవితంలో కొత్త వెలుగును ప్రసాదించు అని ప్రార్థించి ఆ చెట్టు మొదట్లో వేర్లకు దగ్గరగా ఒక చిన్న గొయ్యి తీసి ఆ పొట్లాన్ని అందులో పాతిపెట్టండి. మట్టిని కప్పేసి ఆ ప్రదేశం మామూలుగా ఉండేలాగా చేయండి. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మీ పూజ గదిలో దేవుడికి నమస్కరించుకోవాలి. ఈ పరిహారం పూర్తయిన మరుక్షణం నుండి మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం తొలగిపోవటం మొదలవుతుంది. మీలో ఒక కొత్త ఉత్సాహము, ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడతాయి. కొన్ని రోజుల్లోనే మీ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం కావటం, మీరు చేస్తున్న పనులలో ఆటంకాలు తొలగిపోవటం, డబ్బుకు సంబంధించిన మార్గాలు తెరుచుకోవటం మీరే గమనిస్తారు. ఇది ప్రకృతిలో దాగి ఉన్న శక్తులను మన సంకల్ప శక్తితో అనుసంధానించి మన జీవితాలను మనమే మార్చుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ. కనుక అందరూ ఈ దీపావళి అమావాస్యకు ఈ శక్తివంతమైన కలబంద పరిహారాన్ని పూర్తి నమ్మకంతో ఆచరించి జీవితంలోని చీకట్లను ప్రారద్రోలి ఐశ్వర్యం, విజయం అనే దీపాలను వెలిగించుకోండి. ఇక మీకు తిరగనేదే ఉండదు. అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, ₹1,00,00,000 దొరుకుతాయి. కష్టాలు, బాధలు పోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు, చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలనేవే ఉండవు. అమ్మవారు మీ ఇంటిలో అడుగుపెట్టి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ఇంతకీ అమావాస్య రోజు కొన్ని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. గల్లులుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ గల్లులుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకుంటే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. దీనిని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గల్లులుప్పునే రాళ్ల ఉప్పు అని, రాతి ఉప్పు అని, రాక్ సాల్ట్ అని, క్రిస్టల్ సాల్ట్ అని, గల్లులుప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు. ఎలా పిలిచినా గల్లులుప్పు మాత్రం ఒకటే. ఈ గల్లులుప్పు ప్యాకెట్ మహా అయితే ఒక ₹20 ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు. ఇలా అమావాస్య రోజు గల్లులుప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక అమావాస్య రోజు అందరూ కూడా ఉప్పుని కొని తెచ్చుకోవటం మర్చిపోవద్దు. రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఈ అద్భుత అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ₹1,00,00,000 సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు, మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి. కనీసం చిన్న ₹5 లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే ఈ లవంగాలను వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో పూజ గదిలో దీపారాధన పెట్టుకోండి. చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదేమో, పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు. కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు. కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి. ఆ దీపంలో 2 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు. అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినివేయండి. ఇలా లవంగాన్ని తినటం వలన గ్రహదోషాలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఆ లవంగాలలో నుండి 3 లవంగాలు తీసి 2 లవంగాలను దీపంలో వేయండి. ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి. మిగిలిన లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి.
అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఈ అమావాస్య రోజు 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలంటే పసుపు గవ్వలు, నల్ల గవ్వలు కాదు. ఈరోజు 5 పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ఈ గవ్వలను తీసుకుని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేదే రాదు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్ని పూజా స్టోర్స్లో ఈ గవ్వలు దొరుకుతాయి కాబట్టి 5 లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోండి. ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ గవ్వలు నరదృష్టిని తిప్పి కొడతాయి, చెడును పోగొడతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య రోజు చక్కగా 5 గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు అనేదే రాదు. ఇలా పెట్టిన గవ్వలను 6 నెలలకు ఒక్కసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టేసుకోవచ్చు. ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగటివ్ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటు ఈరోజు ఆవాలను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి. ఆవాలు చెడును తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి. ఆవాలకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది కనుక అమావాస్య రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అలా ఆవాలు తెచ్చి ఆ ఆవాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. లేదు మాకు దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈరోజు ఆవాలను తెచ్చుకొని ఆ ఆవాలను ఒక చిన్న రాగి ప్లేట్లో వేసి ఆ ఆవాల మీద చిటికెడు కర్పూరం పొడిని కూడా వేసి చిటికెడంత జీలకర్రను రెండు ఎండు వేప ఆకులను వేసి వీటన్నిటిని కూడా ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో కాల్చండి. అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇల్లంతా స్ప్రెడ్ చేయండి. ఇలా అమావాస్య రోజు ఆవాలతో ఈ పరిహారం చేస్తే దరిద్ర బాధలు పోతాయి కనుక ఆవాలను తెచ్చుకొని మీ ఇష్టాన్ని బట్టి ఆ ఆవాలతో పరిహారం చేసుకోవచ్చు లేదా వంటల్లో వాడుకోవచ్చు. ఏం చేసినా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, వర్ధన్న ధనం వస్తుంది. ఉప్పు, లవంగాలు, గవ్వలు, ఆవాలు మొత్తం మనం 4 వస్తువులు చెప్పుకున్నాం కదా. ఈ 4 వస్తువుల్లో నుండి ఏవైనా 2 వస్తువులు తెచ్చుకోండి సరిపోతుంది. అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 2 కొని ఇంటికి తెచ్చుకోండి. మీకు ఏవైతే అవసరమో ఏవి తెచ్చుకోవాలనిపిస్తుందో అవి తెచ్చుకోండి. మీరేమీ నష్టపోరు, మీకేమీ నష్టం ఉండదు. ఈ వస్తువులతో పరిహారాలు చేసుకోవచ్చు లేదా ఇంట్లో వాడుకోవచ్చు కనుక అందరూ ఈ అమావాస్య రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సకల సంపదలు వస్తాయి, తిరిగిలేని యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది.